Why dip it up when you can dive right in? Why let things simmer when you can cook up a storm? Why live life in half measures when you can live it to the brim? లంచ్ ఇస్తే చాలు మీ పని అయిపోతుంది. ఇది బఫర్ జోన్ అయినా ఎఫ్టీఎల్ అయినా భవనాలు నిర్మించేసుకోవచ్చు. నిబంధనలకు పాతరేసి పర్మిషన్లు ఇచ్చిన ఒక అధికారి ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టాడు. ఏకంగా 200 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్టుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. ఆ అవినీతి అనకొండకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ వార్తే మీకు దృశ్యాల ద్వారా చూపిస్తున్నాం. ఈ వ్యక్తే పూర్తిగా 200 కోట్ల వరకు అక్రమార్జన చేసినట్టుగా తెలుస్తోంది. ఇరిగేషన్ మాజీ ఏఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. 200 కోట్లకు పైగా అక్రమాస్తుల్ని గుర్తించింది. నిఖేష్ కుమార్ ని అరెస్ట్ చేశారు. నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నిఖేష్ ని రోజు జడ్జి ముందు హాజరుపరచనున్నారు ఏసీబీ అధికారులు. మెదక్, సంగారెడ్డి, హైదరాబాద్ లో అధికారులు సోదాలు చేశారు. నిఖేష్ బంధువుల ఇళ్లల్లోనూ ఏకకాలంలో సోదాలు చేశారు. 6 నెలల క్రితం ₹1,00,000 లంచంతో దొరికిపోయాడు నిఖేష్. గండిపేట బఫర్ జోన్ లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చాడు. నిఖేష్ పేరిట 3 ఫామ్ హౌస్లు, 3 విల్లాలు ఉన్నాయి. ఈ 3 ఫామ్ హౌస్ల విలువ దాదాపు 80 కోట్లు ఉంటుందని అంచనా. హైదరాబాద్ లో ఇరిగేషన్ మాజీ ఏఈ నిఖేష్ ఇంటిపై ఏసీబీ మెరుపు దాడులు చేసింది. ఏకకాలంలో హైదరాబాద్ తో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాలో 19 చోట్ల సోదాలు నిర్వహించారు. నిఖేష్ బంధువుల ఇళ్లల్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గంటల తరబడి సాగిన సోదాలు తెల్లవారుజామున ముగిశాయి. నిఖేష్ ను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ ఆఫీస్ కి తరలించారు. ఏసీబీ జరిపిన సోదాల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. అతడి ఆస్తుల విలువ మార్కెట్ విలువ ప్రకారమే 200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. నిఖేష్ పేరుతో 3 ఫామ్ హౌస్లు, 3 విల్లాలు ఉన్నట్టు గుర్తించారు. 3 ఫామ్ హౌస్ల విలువ 80 కోట్లు ఉంటుందని లెక్కగట్టారు. ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నాడు నిఖేష్. మే నెలలో ఒక భవన నిర్మాణానికి ఎన్ఓసీ ఇచ్చేందుకు ₹1,00,000 లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు నిఖేష్.